అందరికీ నమస్తే. నేను మెత్తల చంద్రమాదిగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవడానికి మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే ఈ భారతదేశంలోనే చరిత్రను నిర్మించబోతున్నటువంటి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి గురించి ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే కృషి చేశాడో ఈరోజు అదే అభినవ్ అంబేద్కర్ రూపాన్ని సంతరించుకొని బడుగు బలహీన వర్గాల కోసం ఈ భారతదేశంలో ఒక మహత్కరమైనటువంటి ఉద్యమం చేస్తున్నటువంటి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గురించి ఈ రోజు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా ఒక రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి, ఈ భారతదేశంలోనే సుప్రీంకోర్టు నుంచి దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ జడ్జిమెంట్ కి సంబంధించి ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ ప్రతిపక్ష పార్టీ కూడా మాట్లాడకుండా, దళిత క్రిస్టియన్ వైపు మాట్లాడకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు గమనిస్తూ ఉన్నాయి. అయితే రెండో విషయంగా ఆంధ్రప్రదేశ్ లో బేడా బుడగ జంగాలకు సంబంధించి వాళ్ళు చిరకాల కోరికైనటువంటి వాళ్ళని ఎస్సీలో చేర్చాలని చెప్పినని ఒక ప్రధాన డిమాండ్ ఉండేది. దాన్ని ఎవరు టేకప్ చేయకుండా, ఎవరు దాని గురించి మాట్లాడకుండా, ప్రభుత్వాలు పట్టించుకోకుండా, ప్రతిపక్షాలు పట్టించుకోకుండా సందర్భంలో గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఈ యొక్క బేడ బుడగ జంగాలకు సంబంధించినటువంటి ఎస్సీల్లో చేర్చే విషయాన్ని గారు ముందుకు తీసుకుపోవడం జరిగింది. అయితే మొదటిగా దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి ఈ యొక్క విషయం మీద ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోకుండా, ఏ అధికార పార్టీ కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ ఉద్యమ సంస్థ కూడా పట్టించుకోకుండా ఈ యొక్క దళిత క్రిస్టియన్లకు అన్యాయం చేస్తున్న క్రమంలో చూస్తూ ఈ యొక్క ప్రజలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని గమనించినటువంటి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ముందుకు వచ్చి ఈ రోజు ఒక మహత్కరమైనటువంటి ఉద్యమానికి తెరలేపడం జరిగింది. భారతదేశంలో అన్ని దళిత సామాజిక వర్గాలు మరియు దళిత క్రిస్టియన్స్ అందరూ ఈ యొక్క ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారని చెప్పని మనం అందరూ గమనించవచ్చు. అలాగే విశ్రాంతి లేకుండా ఆనాడు వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారు అయిపోయిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరిపోతారని చెప్పినని చాలా మంది దళితులు ఉన్నటువంటి కుహన మేధావులు ప్రచారాన్ని మనందరం గమనించవచ్చు. అలాగే అతను ఏ పార్టీ కమ్ముడు పోకుండా దళిత సమస్యల మీదే తన జీవిత పోరాటాన్ని ఎక్కుపెట్టినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే దళిత క్రిస్టియన్ల కోసం మందకృష్ణ మాదిగ గారు తప్ప ఎవరు ఈ దేశంలో మాట్లాడలేదని చెప్పి మనందరూ చూస్తూ ఉండొచ్చు. అలాగే బేడ బుడగ జంగాలకు సంబంధించినటువంటి ఎస్సీ జాబితాలో చర్చే విషయం మీద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడిని కలిసి వాళ్ళ యొక్క చిరకాల కోరికైనటువంటి వాళ్ళ ఎస్సీ జాబితాలో చేర్చే అంశం మీద చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు కలెక్టర్ యొక్క సమావేశం పెట్టుకుని ఆ కలెక్టర్ యొక్క సమావేశంలో బేడ బుడగ జంగాలకు సంబంధించి వాళ్ళ ఎస్సీ జాబితాలో చేర్చే అంశం గురించి డిస్కషన్ చేసి వినియోగం చేసుకోవాలని తక్షణమే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి ఒక ఉద్యోగంలో తప్ప మిగతా అన్నింటిలో వాళ్ళకి ఎస్సీలకు వచ్చే యొక్క ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళకి చేకూర్చాలని చెప్పినని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాంటి మహత్కరమైనటువంటి ఉద్యమాలు తన ముందేసుకొని ఈ యొక్క అన్యాయం జరిగిన చోట న్యాయం జరగాలని చెప్పినని విశ్రాంతి లేకుండా ఈ భారతదేశంలో దళిత అలాగే బేడ బుడగ జంగాలకు సంబంధించినటువంటి విషయం అయితేమి, అలాగే దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి విషయం అయితేమి అన్న గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ముందుకు నడుస్తూ ఈక్షను కల్పించాలని చెప్పినని కోరుతూ ఉన్నాడు. అలాగే దళిత హిందువులకు సంబంధించినటువంటి, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి రామ మందిరం దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గుడి వరకు అన్ని పూజలుగా నిర్మించాలని చెప్పినని అన్న ఒక మహా పెద్ద డిమాండ్ ను ప్రభుత్వాల మీద ఎక్కుపెట్టడం జరిగింది. అన్ని సామాజిక వర్గాలకి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు న్యాయం జరగాలని చెప్పినని తన జీవితంలోని విశ్రాంతి లేని యొక్క యాత్రను చేస్తూ ఉన్నాడు. అలాగే మనందరం కూడా అన్నకి తోడుగా నీడగా ఉండి మన యొక్క అన్నకి ఉద్యమానికి మనం చేయూతనిచ్చి అన్న ఉద్యమానికి మనం అండగా ఉండి అన్న చేసే పోరాటంలో మనందరం కలిసి నడవాలని చెప్పినని అందరికీ గుర్తు చేస్తున్నాను. కొంతమంది కుహన మేధావులు వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు చేసే యొక్క ఉద్యమాన్ని నీరుగార్చాలని, పక్కనే పట్టించాలని చెప్పినని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అలా చేయటం వల్ల మీ యొక్క స్థాయిని మీరు క్షేత్ర స్థాయి వరకు దిగజారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో దళిత సామాజిక వర్గాల తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ గురించి మాట్లాడటానికి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ముందుకు వస్తే అలాంటి వ్యక్తిని మీరు వ్యతిరేకిస్తూ మందకృష్ణ మాదిగన్న గారి యొక్క ఉద్యమాన్ని మీరు తప్పుదో పట్టించడానికి మీరు ప్రయత్నం చేస్తే అన్నకు వచ్చే నష్టం లేదు, కానీ దళిత సామాజిక వర్గాలకు వచ్చే నష్టం అయితే భారీగా ఉంటుందని చెప్పినని గుర్తుపెట్టుకోండి. ఎగరైన మనసు మార్చుకోండి. మందకృష్ణ మాదిగన్న గారు చేసే పోరాటానికి మీరు కూడా తోడు నీడగా ఉండండి. అన్నతో కలిసి ముందుకు నడవండి. దళిత సామాజిక వర్గానికి మరియు దళిత క్రిస్టియన్లకు మరియు దళిత హిందువులకు అందరినీ కలుపుకొని ఉద్యమాలు చేసే మందకృష్ణ మాదిగన్న గారితో మీరు నడిచి నడవాలని చెప్పినని విజ్ఞప్తి చేస్తూ కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.